సో మొత్తానికి ఈ వీడియో అయితే చాలా లేట్గా అయితే రివ్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓజీ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రోమ్ అయితే వచ్చేసింది. సో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోని అయితే లేట్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఏమనుకోవద్దు. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓజీ మూవీ ఫస్ట్ సాంగ్ రివ్యూ. అసలు ఈ సాంగ్ ఎలా ఉంది, ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే సినిమాపై ఎక్స్పెక్టేషన్ని పెంచాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది. సో ఈ సాంగ్ ఎలా ఉంది, మన తమన్ గారు అయితే అసలు ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కానివ్వండి, సాంగ్స్ గురించి కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ గురించి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రేంజ్లో అయితే ఎక్స్పెక్టేషన్ పెంచే విధంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో అయితే పొగుడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మొత్తానికి అసలు సాంగ్ నిజంగానే ఆ రేంజ్లో ఉందా, మన పవన్ కళ్యాణ్ని మ్యాచ్ చేయగలిగిందా, ఆయనకున్న స్టార్డమ్ని మ్యాచ్ చేయగలిగారా? సో పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ముందుగా మన ఫస్ట్ స్ట్రోమ్ ఓజీ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ గురించి చెప్పుకుంటే సాంగ్ అయితే బాగుంది. ఎస్, నైస్, గుడ్, ఒకసారి వినొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటిదంటే సాంగ్ మామూలుగా మన మొబైల్లో ఇప్పుడు బయట బ్లూటూత్ పెట్టుకోకుండా, హెడ్సెట్ పెట్టుకోకుండా వింటే మాత్రం అసలు లిరిక్స్ ఏ మాత్రం అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. సో ఇది మీరు తిట్టుకున్నా ఏమనుకున్నా సరే ఇది మాత్రం ఫ్యాక్ట్. నేనైతే నిజాలే మాట్లాడతాను. సో ఎవరు ఏమనుకున్నా సరే. సో అసలు ప్రాబ్లం ఏంటిదంటే సాంగ్లో లిరిక్స్ని డామినేట్ చేసే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండడం, అసలు ఏమాత్రం వాళ్ళ వాయిస్ ఏమాత్రం మనకు అర్థం కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా మంచిదే. కాకపోతే లిరిక్స్ కూడా కొద్దిగా అర్థమైతే, లిరిక్స్ ఉన్న దగ్గర కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా తగ్గించి మనకు అర్థమయ్యే విధంగా లిరిక్స్ని చేసుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవ్వాలి, ఎప్పుడు లిరిక్స్ ఉన్నప్పుడు కొద్దిగా తగ్గిస్తే బెటర్గా ఉండేదని నా ఫీలింగు. అండ్ అలాగే మినిమం ఈ సాంగ్ని ఇప్పుడు బ్లూటూత్ హెడ్సెట్ పెట్టుకోకుండా, నేనైతే ఇప్పుడు మామూలుగా బయట పనిలో ఉన్నా కాబట్టి ఇప్పుడు సాంగ్ వచ్చింది కదా వినాలి అనే ఉద్దేశంతో అయితే విన్నాను. నాకైతే మినిమం 4 to 5 టైమ్స్ అయితే విన్నాను ఫ్రెండ్స్. వామ్మో, ఇది మామూలు విషయం కాదు అసలు. నిజంగా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు బయట చాలా సౌండ్ పొల్యూషన్ ఉండడం వల్ల, ఆ సాంగ్ని వినడం వల్ల, పైగా మొబైల్లో ఎక్కువ సౌండ్ రాకపోవడం, ఆ సాంగ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేయడం వల్ల నాకైతే సాంగ్ అయితే పెద్దగా ఎక్కలేదు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అసలు మన పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ ఎలివేషన్ పడితే మాత్రం ఈ సినిమాలో ఆ ఎలివేషన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో థియేటర్లో మాత్రం తగలబడిపోతాయి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మట్టికి ఓకే. కాకపోతే ఇప్పుడు లిరిక్స్ని డామినేట్ చేసే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అనేది కొద్దిగా డిసప్పాయింట్ కలిగజేసిందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఎట్ ఏ టైం ఇప్పుడు ఈ సాంగ్ని హెడ్సెట్ బ్లూటూత్ పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ అయితే వస్తాయి. సో అందరి దగ్గర హెడ్సెట్ ఉండవు కదా ఇప్పుడున్న కాలంలో. మామూలుగా ఇప్పుడు బయట మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మొబైల్లో సాంగ్ వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే వినిపిస్తుంది కానీ లిరిక్స్ ఏమాత్రం వినిపించడం లేదు. మన తమన్ గారు అయితే ఈ సాంగ్ని పాడింది కూడా మన తమన్ గారే. అండ్ అలాగే సింగర్ వచ్చి ఈ 5 స్ట్రోమ్ సింగర్స్ వచ్చి మన తమన్ గారు, అండ్ అలాగే నజరుద్దీన్, అండ్ అలాగే భరత్ రాజ్ అంట, అండ్ అలాగే శింభు అంట. వీళ్ళందరూ కలిసి అయితే మన పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో అయితే ఎలివేట్ చేసే సాంగ్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తారీఖున వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, రణరాజా సాహో ఫ్రేమ్ సుజిత్ గారు అయితే ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సాంగ్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్ మరింత పెంచాయని చెప్పొచ్చు. ఈ సాంగ్ విన్న తర్వాత అభిమానులు అయితే ఒక నెక్స్ట్ రేంజ్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో చూడాలి ఇంకా ముందు రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయో, అండ్ అలాగే రాబోయే ట్రైలర్ ఎలా ఉంటుందో వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో సాంగ్ పూర్తిగా విన్న తర్వాత మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు అనిపించింది నేను చెప్పాను. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ కూలీ మూవీ ట్రైలర్ అయితే రాబోతుంది. సో ఈ ట్రైలర్ రివ్యూ రియాక్షన్ కూడా మనం అప్లోడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.